హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 2x బ్లౌజులు అండి. మన ఒకరే 4 బ్లౌజులు 5 బ్లౌజులు ఇస్తారు కదండి ఒకేసారి. అవి ఒకేసారి 4 బ్లౌజులు ఎట్లా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. బ్లౌజ్ అయితే 3 సమానంగా ఒకటే మడత మీద వేసుకోవాలండి. చూడండి, బ్లౌజ్ ఓపెనింగ్ వచ్చేసి ఆపోజిట్ సైడ్ వేసుకోవాలండి. మనకి చూడండి, నేను చూపిస్తున్నాను చూడండి, అట్లా వేసుకోండి. మనం ఎన్ని బ్లౌజులు కావాలంటే మనకు అన్ని బ్లౌజులు సేమ్ నేను చెప్పినట్లు ఎట్లాగా మడత మీద వేసేసుకొని కట్ చేసుకోవాలండి. ఆ మడతలు 3 సమానంగా వేసుకోవాలండి. ఎగుసు తగులు ఉండొద్దండి. నీట్గా హ్యాండ్ పెట్టేసి సర్దుకోవాలండి. ఏమన్నా కొంచెం కుచ్చులు లేకున్నా కూడా నీట్గా వచ్చేస్తుంది. చూడండి, అట్లా అనేసుకోవాలండి హ్యాండ్ తోటి. ఒక బ్లౌజ్ అయితే నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి, వీటి పైన వేయాలనేసి. చూడండి, 3 బ్లౌజెస్ అవి సమానంగా ఉంటే మనకి బ్లౌజ్ కరెక్ట్గా వస్తుందండి. ఈ బ్లౌజ్ అయితే ముందే కట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి ఎట్లా వేస్తున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఇది వచ్చేసి నేను ఆల్రెడీ ముందే కటింగ్ చేసి పెట్టుకున్నానండి. ఇవి వచ్చేసి హ్యాండ్స్ అండి. ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఇవి కొంచెం పెద్దవాళ్ళే అండి బ్లౌజులు. మళ్ళీ కటింగ్ అట్లా ఉందనేసి నన్ను కామెంట్లో అడుగుతారేమోనండి. అది కొంచెం పెద్దవాళ్ళే అండి, ముసలి వాళ్ళదండి. నాయనమ్మ, మనకమ్మమ్మ ఏజ్ ఉన్నంత వయసు వాళ్ళదండి. బ్యాక్ ఫ్రంట్ సమానంగా ఉందండి. మనం వేసినాక కూడా సర్దుకోవాలండి. అట్లా సర్దుకుంటే ఉన్న లూజులున్నా కుచ్చు రాకుండా మన కటింగ్ నీట్గా వస్తుంది. కట్ చేసుకునేటప్పుడు కూడా అస్సలు క్లాత్ అయితే అస్సలు జరపద్దండి, లేకపోతే క్లాత్ మళ్ళీ జరిగిపోతుంది. కటింగ్ అస్సలు నీట్గా రాదు, ఎగుసు తగ్గులు వచ్చేస్తుందండి. మనం జరగాలి కానీ అదైతే క్లాత్ని అయితే అస్సలు జరపద్దండి. సేమ్ అండి, మనం పైన వేసుకున్న బ్లౌజ్ ఎట్లుందో అంతే కట్ చేసుకుంటే బ్లౌజులు అయితే మనం 4 అయినా కట్ చేసుకోవచ్చు, 5 అయినా కట్ చేసుకోవచ్చు, ఎన్నైనా కట్ చేసుకోవచ్చు అండి. హ్యాండ్స్ కొంచెం ఎగుసు తగ్గులు ఉంటే నేను అది కట్ చేస్తున్నానండి. వీడియో లెంత్ అవుతుంది అనేసి నేను మొత్తము చూపించలేదండి. చూడండి, సేమ్ అట్లాగే కట్ చేసుకోవాలండి. మనం ముందే డాట్లు పెట్టుకుంటాం కదండి, క్రాస్ తీసుకుని సంక క్రాస్ దగ్గర అన్ని మనకి గుర్తులుగా పెట్టేసుకుంటే కన్ఫ్యూజ్ కాకుండా మనం కుట్టుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుందండి. మనకి షేప్ పట్టీలు ఏం లేవండి బ్లౌజ్కి. ముందులు డాట్ వేసి, ఇవి కూడా నేను కుట్టిన తర్వాత బ్లౌజ్ ఎట్లా కుట్టానో మీకు ఒకసారి చూపిస్తానండి. డాట్లు వేసేసి మామూలుగా మొత్తం పట్టీలు కట్టానండి, వీపు పట్టీలు ముందు వెనక. అస్సలు షేప్ పట్టీలు ఏం లేవండి. మన అమ్మమ్మ నాయనమ్మ వయసున్నంత ఆమదండి. చూడండి, సేమ్ అట్లా కట్ చేసుకొని మనం తీసేసుకుంటే సరిపోద్దండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం కట్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వచ్చినాయో పీసులు అయితే. మనము ఏ బ్లౌజ్కి ఆ బ్లౌజ్ మొత్తము తీసేసుకొని సెట్ చేసుకొని క్లాత్లన్నీ చేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నేను క్లాత్ అయితే మీటర్ క్లాత్ మీద వేసాను ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ వచ్చేసి మీటర్ క్లాత్లు అవన్నీ వచ్చేసి మీటర్ క్లాత్ మీద నేను కటింగ్ చేశాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమన్నా డౌట్లు ఉంటే నాకు కామెంట్లు అడగండి ఫ్రెండ్స్.